గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ లోకం మనల్ని బ్యాడ్ గా చేస్తుంది. ఈ ఏడాది వరుస చిత్రాలతో తన హవా ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు తమిళ స్టార్. ఆయన హీరోగా నటించిన యాక్షన్ ఫిలిం పట్టుదల సినిమా వచ్చి నెల రోజులు కూడా గడవలేదు. వెంటనే సరికొత్త చిత్రాన్ని రంగంలోకి దింపారు. చూపిస్తా. తనకు అచ్చు వచ్చిన యాక్షన్ జోనర్ ని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా తెరకెక్కుతోంది. జీవితంలో ఏమేం చేయకూడదో పట్టుదల తర్వాత ఇందులో కూడా వరుసగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రధాన పాత్రలో సునీల్, అర్జున్ దాస్, రాహుల్ దేవ్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాని టీ సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మరియు తొలిసారి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తమిళ్లోకి ఎంట్రీ ఇస్తూ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్నిసార్లు అవన్నీ చేయాలి బేబీ. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన అజిత్ ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. మై డార్లింగ్స్, మిస్డ్ యు. ముందుగా టీజర్ స్టార్ట్ అవ్వగానే తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ ర్యాంకింగ్ బీజిఎం తో నిర్మాణ సంస్థ పేర్లు పడుతుండగా విలన్ ఎంట్రీ ఇస్తాడు. అతని పేరు ఏకే రెడ్ డ్రాగన్ అంటూ హీరో అజిత్ కు ఎలివేషన్ ఇస్తాడు. అతను ఇక్కడికి వస్తే అన్ని రూల్స్ బ్రేక్ చేసి వస్తే గనక అతను పీల్చే ప్రతి ఊపిరి నిన్ను చంపేస్తుంది అంటూ విలన్ అజిత్ పవర్ ఏంటో ఒక్క డైలాగ్ తో చెప్పేస్తాడు. ఇదే క్రమంలో స్టైలిష్ లుక్ లో అజిత్ ఎంట్రీ ఇస్తూ మనం ఎంత మంచిగా ఉన్నామన్నది సమస్య కాదు, ఈ ప్రపంచం మనల్ని చెడు వైపు మళ్లిస్తుంది అని చెప్పగా ఈ సినిమాలో ఉన్న తన క్యారెక్టరైజేషన్ ఫిలాసఫీని ఒక్క డైలాగ్ తో చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాగా ఇందులో అజిత్ హీరోని అయినా ఎవరిని లెక్క చేయని కొంత గ్యాంగ్ స్టార్ స్టైల్లో అతని నేపథ్యం ఉన్నట్లు టీజర్ ద్వారా కనపడుతుంది. అంటే ఒకప్పటి చిత్రాలైన బిల్లా, గ్యాంబెల్ లాంటి సినిమాల లాగే ఉంటుందేమో అని అనిపిస్తోంది.